అందరికీ నమస్కారం. ఈరోజు ఏబిఎన్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పూర్తిగా నిరాధారం. ముఖ్యంగా ఎన్నికల్లో నాపై ఒక కుట్ర జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా మరొక కుట్రకి తెరలేపడం జరిగిందని నేను భావిస్తున్నాను. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం కలమట కుటుంబానికి ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా కలమట కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉంటున్నారు. అందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలమట మోహన్ రావు 89లో తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన నుంచి 24 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మా కుటుంబంతో ఒక అవినాభావ సంబంధం ఈ నియోజకవర్గంలో గల ప్రజానికానికి ఏర్పడ్డది. ఇది ఈనాటిది కాదు, గత 60 సంవత్సరాలుగా మా తండ్రి మా తాతల దగ్గర నుంచి వస్తుంది. ఈ పాతపట్నం నియోజకవర్గానికి మా కుటుంబానికి ఉన్న అవినాభావ సంబంధం. అయితే ఏవో మన టికెట్ రాలేదంటే 1,00,000 కారణాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా పులి ఒక అడుగు వెనక్కేస్తే అది వెనక్కి వెళ్ళిపోవడం కాదు. 4 అడుగులు వెనక్కేసి 10 అడుగులు ముందుకు వేయడానికి ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు కూడా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. అయితే మా దగ్గర ఈరోజు రాజకీయాలకు సరిపోయే డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు. కానీ మాకు పాతపట్నం నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఆ రోజుకి ఆదరించారు, ఈ రోజుకి కూడా ఆదరిస్తారు, రేపు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే మేము ఈ పాతపట్నం నియోజకవర్గం కింద కలమట కుటుంబం చేసిన సేవలు అటువంటివి. మేమేమి ఆశించి ఏ రోజు రాజకీయాలు చేయలేదు. ప్రజాసేవే పరమావధిగా మేము రాజకీయాలు చేశాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొన్న పార్టీ టికెట్ ఇవ్వలేదు. కానీ పార్టీలో ఉంటూ పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకుంటూ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ గెలిపించుకుంటూ ఈ రోజు వరకు మేము పార్టీకి భద్రమై ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం,